నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. హలో వ్యూయర్స్, నమస్తే అండి. నా పేరు భూషణ్, మాది విజయనగరం, ఆంధ్రప్రదేశ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే 5.1 హోమ్ థియేటర్స్లో కానీ 7.1లో కానీ 7.2లో కానీ లేదంటే పవర్ యాంప్లిఫైర్స్లో కానీ డీజే యాంప్లిఫైర్స్లో కానీ దేంట్లోనైనా సరే పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది అవసరం ఉంటుందండి. ఇది ఎసెన్షియల్. కాబట్టి దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. ఈఐ కోర్ ట్రాన్స్ఫార్మర్ అండి ఇది టైప్ 3 ట్రాన్స్ఫార్మరు. ఇది టైప్ 16 ఈఐ కోర్ ట్రాన్స్ఫార్మరు. ఇది 50 10 యాంపియర్ ట్రాన్స్ఫార్మర్ అండి. మ్యాక్సిన్ కంపెనీ ఇది లేజర్ కంపెనీ 30 10 యాంపియర్ ట్రాన్స్ఫార్మర్ అండి. టైప్ 3లో ఉంది. ఇది అంటే సైజు బట్టి టైప్ 3, టైప్ 16, టైప్ 43 ఇవన్నీ ఉన్నాయండి. ఇలాగా ఇది టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్ అండి. ఇది రౌండ్ షేప్లో ఉంది కదా, టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇది డీసీ పవర్ సప్లై అండి. ఇది సాఫ్ట్ స్టార్టర్ అండి. ఇది సాఫ్ట్ స్టార్టర్. దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై అండి. ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై, స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఈ అడాప్టర్లో ఇలాంటి అడాప్టర్లో ఉండేది కూడా స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఈ ఇంటర్నల్గా ఉండేది ఏసీ వోల్టేజ్ ఇక్కడ ఇస్తే డీసీ వోల్టేజ్, కాన్స్టెంట్ డీసీ వోల్టేజ్ ఇక్కడ వస్తుంది 12 volts. దీంట్లో బక్ బోర్డ్ ఉందండి. బక్ బోర్డ్ అంటే ఇచ్చినటువంటి డీసీ వోల్టేజ్ని ఇంకా తగ్గించి మనకి ఇస్తుంది. ఇక్కడ వేరియబుల్ ప్రీసెట్ ఉందండి. ఇక్కడ దీని ద్వారా అడ్జస్ట్ చేసుకొని మనం ఎంత కావాలంటే అంత వోల్టేజ్ అవుట్పుట్లు తెచ్చుకోవచ్చు. ఇన్పుట్ వోల్టేజ్ కంటే అవుట్పుట్ వోల్టేజ్ తక్కువ వస్తుంది. అందుకే బక్ అన్నాం. బూస్ట్ అంటే పెరగడం అన్నమాట, బక్ అంటే తగ్గించడం. ఈ స్టెబిలైజర్ ద్వారా ఇన్పుట్ వోల్టేజ్ వేరియేషన్ చేసి అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది ట్రాన్స్ఫార్మర్కి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ మెటల్ రెక్టిఫైర్, ఇది సిలికాన్ రెక్టిఫైర్. ఇవి ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంటు, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ కింద మారుస్తుంది. ఇది ఏసీని డీసీ కింద మార్చుతుంది అనమాట. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటారు దీన్ని. కెపాసిటర్స్, ఈ కెపాసిటర్ వాల్యూ ఎంత వేయాలి, ఎంత వర్కింగ్ వోల్టేజ్ వేయాలి, ఎంత ఫారడ్ వేయాలి అనేది మనము డిస్కస్ చేసుకుందాం. మనం ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుందామండి. ఈఐ కోర్ ట్రాన్స్ఫార్మర్. ఇది లేజర్ కంపెనీ 30 10 యాంపియర్ ట్రాన్స్ఫార్మర్. దీనికి ఇన్పుట్ 230 volts వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ 30 volts వస్తుంది. ఇక్కడ 30 ఇలా 3 ట్యాపింగ్లు వస్తాయి. ఇక్కడ సెకండరీ ట్యాపింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు దీని గురించి ఇన్పుట్కి ఈ మీటర్ పెట్టామన్నమాట. అవుట్పుట్లో ఈ మీటర్ ద్వారా మనము చెక్ చేద్దాం ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది. నేను స్టెప్ డౌన్గా ఈ స్టెబిలైజర్ని యూజ్ చేసుకున్నాను. ఈ స్టెబిలైజర్ ద్వారా స్టెప్ డౌన్ చేసి 180 volts నుంచి మనం స్టార్ట్ చేసుకొని వద్దాము. ఇక్కడ 180 volts వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇది డీసీలో ఉంది, ఏసీ కింద మారుద్దాం. 180 volts వచ్చినప్పుడు ఇక్కడ 30 volts రాదు, ఇంకా తక్కువే వస్తుంది అనమాట మనకి. ఇగోండి ఇక్కడ చూడండి 23.5 వచ్చింది. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకున్నా కూడా అంతే వస్తుంది, 23.7. చూసారు కదా, అంటే ఏంటి 180 volts వోల్టేజ్ డ్రాప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ తగ్గిపోయింది వోల్టేజ్. ఇంక్రీజ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాను, ఇక్కడ కూడా మారుతుంది. చూసారా, ఇప్పుడు 205 volts. ఇప్పుడు చూద్దాం, ఇందాకటి కంటే పెరిగింది. చూడండి ఇప్పుడు 26.9. ఇక్కడ చూడండి 26.9 ఏసీ వోల్టేజ్. ప్రైమరీలో ఏసీ వోల్టేజ్ ఇస్తే సెకండరీలో కూడా ఏసీ వోల్టేజ్ వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు కూడా డీసీ మీద పనిచేయదు, ఏసీ మీద మాత్రమే పనిచేస్తుంది. అది కూడా లో ఫ్రీక్వెన్సీ. ఈ ట్రాన్స్ఫార్మర్ 50 cycles per second, 50 హెడ్స్ అనే శాస్త్రజ్ఞుడు కనుక్కున్నాడు కాబట్టి హెడ్స్ అని అంటాం, లేదా సైకిల్స్ per second అంటాం అనమాట. 50 cycles per second. సెకండ్కి 50 cycles. పాజిటివ్ నుంచి 0 నుంచి పాజిటివ్కి, పాజిటివ్ నుంచి మళ్ళీ 0కి, 0 నుంచి నెగిటివ్కి వెళ్తుంది. అప్పుడు ఒక సైకిల్ కంప్లీట్. అలాంటివి 50 cycles చేస్తాయి ఒక సెకండ్లో. అందుకే 50 cycles per second అంటాం అనమాట. సో ఇప్పుడు సెకండరీలో ఎంత వచ్చిందండి, 27 వచ్చింది. ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు 225 వచ్చింది ఇన్పుట్ వోల్టేజ్. ఇక్కడ
అదే ఆ వైరే ఇలా వెళ్తుంది అనమాట. ఇన్పుట్ వోల్టేజ్ ఇక్కడ ఎంత వచ్చింది 225. అప్పుడు సెకండరీలో వోల్టేజ్ ఎంత వస్తుంది ఇక్కడ చూడండి, ఇక్కడ చూద్దాం. ఈ మీటర్లో 29.3. మరి 30 రావాలి కదా, ఇంకొకటి పెంచుదాం. 235, 236 వచ్చింది. 30 వోల్ట్స్ కంటే ఒక 31 ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి 30.9 వోల్ట్స్ వచ్చింది. అంటే రమారమి 31 వోల్ట్స్ అని అర్థం చేసుకోండి. అంటే ఇన్పుట్ వోల్టేజ్ మారుతుంటే సెకండరీ వోల్టేజ్ కూడా మారుతుంది. ఇన్పుట్ వోల్టేజ్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా సెకండరీ వోల్టేజ్ కూడా తక్కువ ఎక్కువలు జరుగుతాయి. అంటే వేరియబుల్ ఉందన్నమాట, కాన్స్టెంట్ లేదు. 30 అంటే 30 వోల్ట్స్ ఖచ్చితంగా రాదు. ఏసీ వోల్టేజ్ మారుతుంటే ఇక్కడ సెకండరీలో కూడా ఏసీ వోల్టేజ్ మారిపోతూ ఉంటుంది ఈ ఈఐ కోర్ ట్రాన్స్ఫార్మర్లో. ఈ మెటల్ రెక్టిఫైర్ ఇక్కడ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. 5010. 5010 అంటే అర్థం ఏంటి, 50 amps వరకు ఇది విత్ స్టాండింగ్ అవుతుంది. దీని కెపాసిటీ 50 amps అని అర్థం అన్నమాట. ఇది త్రీనిక్స్ కంపెనీది అనమాట. ఇది కూడా త్రీనిక్స్ కంపెనీదే 5010. ఇది సిలికాన్ టైపు రెక్టిఫైర్. ఇది మెటల్ రెక్టిఫైర్ అంటన్నమాట. దీనికంటే కూడా ఇదే కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ. సో ఈ రెక్టిఫైర్ ఎందుకంటే దీన్ని ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటారు. ఇది ఫుల్ వేవ్ వచ్చేసి ఇక్కడ ఏసీని డీసీ కింద మార్చడానికి యూజ్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ ఉన్నది ఈ రెక్టిఫైరే. 4 డయోడ్లు ఉంటాయి ఇంటర్నల్గా. ఇది ఏసీని డీసీ కింద మార్చడానికి ఇది వాడతాం అన్నమాట. డీసీని ఫిల్టర్ చేయడానికి ఇలాంటి కెపాసిటర్ వాడతాం. దీంట్లో వోల్టేజ్ స్టోర్ అవుతుంది. ఇలాంటి కెపాసిటర్స్ ఇక్కడ వాడాము. ఇక్కడ చూడండి, ఇలాంటి కెపాసిటర్స్. ఇది 15,000 mAh, 63 వర్కింగ్ వోల్టేజ్. WV అంటే వర్కింగ్ వోల్టేజ్ అని అర్థం అన్నమాట. చూడండి, ఇప్పుడు కెపాసిటర్ దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుందో చూద్దాం. కెపాసిటర్ ఇది ఏసీని డీసీ చేస్తుంది. ఇది వచ్చింది, ఇక్కడ వచ్చింది ఏసీ వోల్టేజ్. ఈ ఏసీ వోల్టేజ్ మనం చూసాము. దీని తర్వాత రెక్టిఫైర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెక్టిఫైర్ ద్వారా డీసీ చేస్తుంది. డీసీ అయిన తర్వాత ఈ కెపాసిటర్ ఏం చేస్తుంది, ఫిల్టరింగ్ చేస్తుంది. దాన్ని ఆ డీసీని ఫిల్టరింగ్ చేసి డైరెక్ట్ కరెంట్ కింద మారుస్తుంది అనమాట. డైరెక్ట్ కరెంట్ కింద ఇది మారుస్తుంది. ఇదేమో ఫిల్టరింగ్ చేసి వోల్టేజ్ని స్టోర్ చేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ చూద్దాం ఎంత వోల్టేజ్ వచ్చిందో. ఇక్కడ ఏసీ వోల్టేజ్ మెజర్ చేయకూడదు, ఇక్కడ ఏసీ వోల్టేజ్ మెజర్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి డీసీ వోల్టేజ్ మెజర్ చేయాలి. మనం ఎక్కడ ఉంది, దీనికి ఏసీలో ఉంది. దీన్ని మనం డీసీ కింద మార్చుకోవాలి. చూడండి, డీసీ కింద మార్చుకొని చూడండి. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. ఇవ్వండి, ఇక్కడ నుంచి ఇక్కడికి చూద్దాం. 32.8 వచ్చింది. 32.8 ఎంత ఉన్నప్పుడు, 182 volts ఉన్నప్పుడు చూడండి. 32.9, 32.9 సుమారుగా అలా వస్తుంది. ఇప్పుడు గుర్తుంచుకోండి, 32.9 వచ్చింది. ఇప్పుడు వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తాను చూడండి. 235 volts ఇన్పుట్ ఏసీ వోల్టేజ్ ఇచ్చాము. ఇప్పుడు డీసీ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూసారా, 41.8 వచ్చింది. డీసీ కూడా పెరిగింది, డైరెక్ట్ కరెంట్ కూడా పెరిగింది. అవుట్పుట్ వోల్టేజ్, దిస్ వన్ ఈజ్ అవుట్పుట్ వోల్టేజ్. ఇది కూడా మనకి ఇంక్రీజ్ అయింది. చూసారు కదా, వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డీసీ వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అయింది. అలాగే ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత రావాలండి, తగ్గాలి కదా. తగ్గదు. చూడండి, ఎందుకు తగ్గదండి, అంతే వచ్చింది. 41.7 వచ్చింది. ఎందుకు అలాగ వచ్చిందంటే వోల్టేజ్ స్టోర్ అయి ఉంటుంది. ముందు ఆల్రెడీ మనము 230 volts మనం చూసాం కాబట్టి ఆ వోల్టేజ్ దీంట్లో స్టోర్ అయి ఉంది కాబట్టి మీకు ఎక్కువ వోల్టేజ్ చూపిస్తుంది. ఎంత వోల్టేజ్ చూపిస్తుందండి, అలా డిశ్చార్జ్ అవుద్ది. 41.6. దీన్ని మనం ఎలా చేయాలంటే ఒక బల్బు ద్వారా డిశ్చార్జ్ చేద్దాం. డిశ్చార్జ్ చేసాం కదండి. ఇప్పుడు 182 volts వచ్చినప్పుడు ఇది 32.5 వచ్చింది. చూడండి, చూసారు కదా, ఇక్కడ 32.5. చూడండి, ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాను. ఇక్కడ స్టెబిలైజర్ ద్వారా ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఏసీ వోల్టేజ్. ఇక్కడ మనం చూస్తుంది డీసీ వోల్టేజ్. చూసారా, డీసీ ఇంక్రీజ్ అవుతుంది, అక్కడ ఏసీ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ డీసీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇలాగా ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నాను. పవర్ తాలూకు ప్లగ్ తీస్తాను కాబట్టి ఇక్కడ జీరోస్ వచ్చాయి. అయినా కూడా ఇక్కడ కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ స్టోర్ అయ్యి ఉంటుంది. చూడండి,
అది అలాగ ఉంటుంది మీకు, రేపటి వరకు కూడా ఉంటుంది అలాగా. ఇది వితౌట్ లోడ్ కండిషన్లో ఉంది. సపోజ్ మనం ఒక 4 ట్రాన్సిస్టర్స్ మోనో సబ్ ఓవర్కి వేసేటువంటిది తీసుకుందాం. దీనికి ఇవ్వాలి ఈ వోల్టేజ్, ఇవ్వలేదు మనం. వితౌట్ లోడ్ కండిషన్ ఇక్కడ వోల్టేజ్ లోడ్ ఇవ్వలేదు మనం. లోడ్ ఇవ్వని కారణంగా మనకి డీసీ వోల్టేజ్ అలా స్టోర్ అయి ఉంటుంది అనమాట, స్టోర్ అయిపోయి ఉంటుంది వితౌట్ లోడ్ కండిషన్లో. ఇదిగోండి చూసారా 43 volts వచ్చింది ఇక్కడ. అందుకు మనం ఏం చేయాలి, డైరెక్ట్గా షార్ట్ చేయకూడదు. మనం ఒక బల్బు తీసుకొని దీని ద్వారా మనము డిశ్చార్జ్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా డిశ్చార్జ్ చేయాలి మనము. మరి అటుపక్క ఇదిగోండి ఆ విధంగా మనము డిశ్చార్జ్ చేయాలి బల్బు ద్వారా. ఈ బల్బు 24 volts బల్బు అనమాట, మోటార్ సైకిల్కి వేసే బల్బు 24 volts బల్బు. చూసారు కదా, దాంతో మనం డిశ్చార్జ్ చేసాం. 6 volts బల్బుతో డిశ్చార్జ్ చేశారనుకోండి బల్బు కాలిపోద్ది. అందుకే ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందో దాన్ని బట్టి అప్రాక్సిమేట్లీ దట్ వోల్టేజ్ 24 volts పర్వాలేదు మనం ఇచ్చుకోవచ్చు, దాని ద్వారా డిశ్చార్జ్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి వోల్టేజ్ ఇక్కడ 1.5 volts ఉంది అంతే, దట్స్ ఆల్. చూడండి ఇక్కడ కూడా 1.48 అలాగా తగ్గిపోతుంటుంది అలాగా. ఆ విధంగా మనము ఈ ట్రాన్స్ఫార్మర్ ఈఐ కోర్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఈ విధంగా వర్క్ చేస్తుందండి. అంటే మనం ఇప్పుడు చూసిన దాన్ని బట్టి ఏంటి అర్థమైంది, ఇన్పుట్ వోల్టేజ్ వేరియేట్ అవుతుంటే అవుట్పుట్ వోల్టేజ్ కూడా వేరియేట్ అవుతుంది అన్నది మనం తెలుసుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై గురించి తెలుసుకుందాం. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. చూడండి ఇక్కడ మెన్షన్ చేశాడు 100 volts to 276 volts వరకు మనం ఇచ్చినా కూడా మనం 12 volt 2.5 amp వరకు మనకి ఇస్తుంది అవుట్పుట్ ఈ పవర్ సప్లై, ఈ అడాప్టర్. దీని బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది కూడా ఒక అడాప్టర్లో తీసిందే. అడాప్టర్ ఉండొచ్చు, లేదా ఇంకా బిగ్ సైజ్ ఉండొచ్చు. ఏదైనా ఎస్ఎంబిఎస్ ఏంటంటే బిగ్ సైజ్ ఉంటుంది, స్మాల్ సైజ్ ఉంటుంది. యాంపియర్ బట్టి సైజు ఇంక్రీజ్ అవుతుంటుంది అన్నమాట. ఇది ఏంటంటే ఇన్పుట్ ఏసీ వోల్టేజ్ 200 చెప్పుకున్నాం కదా ఇందాల, ఎంత 100 volts నుంచి 276 volts వరకు మనము ఇచ్చినప్పుడు వేరియేట్ అవ్వకుండా వోల్టేజ్ కాన్స్టెంట్ వోల్టేజ్ వస్తుంది. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది ఏం చేస్తుంది అంటే ఏసీని ఇక్కడ ఇస్తాం, ఏసీని డీసీ చేస్తుంది. డీసీ చేసిన తర్వాత మళ్ళీ హై ఫ్రీక్వెన్సీలో మళ్ళీ దీని ఏసీ కింద కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ ఏసీ కింద కన్వర్ట్ అయ్యి మళ్ళీ డీసీ చేస్తుంది. ఇలా చేసి మనకి అవుట్పుట్లో ఇక్కడ 12 volts మనకు వస్తుంది. ఇలాగ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో మారదు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి, ఏసీ వోల్టేజ్ ఇక్కడ ఇచ్చినప్పుడు దాన్ని డీసీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని హై ఫ్రీక్వెన్సీలో ఏసీ చేసి మళ్ళీ సెకండరీలో మళ్ళీ 12 volts వస్తుంది ఇక్కడ. దాన్ని డీసీ చేసి మనకి ఇక్కడ ఈ పాయింట్ 12 volts బయటికి వస్తుంది అన్నమాట. ఆ విధంగా దీన్ని శాస్త్రజ్ఞులు కనుక్కొని మనకి తయారు చేసి ఇచ్చారు ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై. సో ఇప్పుడు ఈ పవర్ సప్లై ఈ స్టెబిలైజర్ బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. నేను ఆన్ చేశాను, ఇది లైట్ వెలిగింది, కానీ నేను ఈ మీటర్ కనెక్షన్ అవ్వలేదు. నేను డిజిటల్ మల్టీమీటర్ డిఎంఎం అంటాం దీన్ని, డిజిటల్ మల్టీమీటర్. ఈ మీటర్ డీసీ వోల్టేజ్లో ఉంది. ఇక్కడ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి మైనస్ ఇచ్చాము, కణం లోపల 12 volts వస్తుంది. 12.28 volts వచ్చిందా? ఇక్కడ ఎంత ఉంది ఇందా చూసుకున్న 1లో ఉంది కాబట్టి 180 volts. నేను ఇలాగ ఇంక్రీజ్ చేస్తాను చూడండి. ఇంక్రీజ్ చేసినప్పుడు కూడా మీకు వోల్టేజ్ వేరియేట్ అవ్వదు, అంతే ఉంటుంది. దీనికి ఇక్కడ ఫిల్టరింగ్ దగ్గర చూడండి మనకు మానిపోతుంది కదా, వేరియేట్ అవుతుంది కదా వోల్టేజ్, అలా వేరియేట్ అవుతుంది. చూసారా, చెప్తున్నాను ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, లైట్ వెలిగింది, అందుకే మనకి 12.28 వస్తుంది. ఏమి కూడా మనకి ఇంక్రీజ్ డిక్రీజ్ చేసినా కూడా ఏసీ వోల్టేజ్ మనకి చూసారా కాన్స్టెంట్ వోల్టేజ్ 12.28 అంతే వస్తుంది. తగ్గించినా పెంచినా కూడాను ఎస్ఎంపిఎస్ వాడతారు. కానీ ఎస్ఎంపిఎస్లో కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఇది లైట్గా షాక్ ఇస్తుంది అన్నమాట, షాక్ కొడుతుంది కొంచెం. మీకు ఇది ఆన్ చేసి చూపిస్తాను. ఇన్ని రోజులు ఇది కాలిపోయింది. 12 volts 1 amp ట్రాన్స్ఫార్మర్ ఇది ఇక్కడ రాసి ఉంటుంది, చిన్న అక్షరాలు ఉంటాయి. బ్యాక్ సైడ్
నేను కనెక్ట్ చేశాను. ఈ స్టెబిలైజర్ ద్వారా వోల్టేజ్ తీసుకుంటున్నాం. మళ్ళీ దీనికి వోల్టేజ్ నిల్లు, నో వోల్టేజ్ అట్ ఆల్. ఇదిగోండి ఇక్కడ పెట్టాము లేదా, వెనకాల కనెక్షన్ ఇచ్చాను. రెడ్ లైట్ వెలుగుతుంది, నో, పోయింది. ఈ విధంగా ఈ ఎస్ఎంపిఎస్ పవర్ సప్లైలు ఎక్కువ పోతూ ఉంటాయి. ఇలా వోల్టేజ్ వేరియేట్ అయినా కూడా ఏం పర్వాలేదు. కానీ క్లాస్ డి యాంప్లిఫైర్స్లో ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై వాడడం వల్ల దాని తాలూకా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని క్లాస్ డి యాంప్లిఫైర్స్లో ఎక్కువగా ఎస్ఎంపిఎస్ పవర్ సప్లైనే యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఎస్ఎంపిఎస్ పవర్ సప్లైలు ఎక్కువ డ్యామేజ్ అవుతాయి వేరం. అదే కాకుండా చిన్న ఎడ్డీ కరెంట్ లాస్ వల్ల మనకి కరెంట్ షాక్ కొడుతుంది అనమాట. వచ్చే పవరు చిన్న పెసరు లీకేజ్ ఉంటుంది, ఆ లీకేజ్ వల్ల మనకి షాక్ కొడుతుంది. ఇది మ్యాక్స్ఫిన్ కంపెనీది 50050 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్. ఇది చాలా మంచి క్వాలిటీ. ఇది చాలా కాస్ట్లీ ట్రాన్స్ఫార్మర్. ఇది మాత్రం ఇది నేను 10 ట్రాన్సిస్టర్ మోనో సబ్ వూఫర్ గురించి యూజ్ చేయడానికనే తీసుకున్నాను. ఇది మీకు చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో. దీని గురించి చెప్తాను. 24024 5 amps చీప్లో కావాలి అన్నారు అనుకోండి. ఇదిగోండి ఇది 24024 5 amps. తేడా ఉందా లేదా చూడండి మీరే, ఇలా చూడండి. కస్టమర్ ఇచ్చే అమౌంట్ బట్టే ఉంటుందండి. ఓకే, ఇది టోరాయిడల్ ట్రాన్స్ఫార్మర్. ఇది కూడా క్లాస్ డి యాంప్లిఫైర్స్ కూడా ఇది వాడతారు. క్లాస్ డి యాంప్లిఫైర్ది ఇది కూడాను. ఇది చూడండి, అవుట్పుట్ ఓపీ అంటే అవుట్పుట్, ఐపీ అంటే ఇన్పుట్. 230 volts ఇచ్చినప్పుడు 50 Hz ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు అవుట్పుట్లో 2 × 4 48.2 అంటే 2 48 అని అర్థం. ఇదిగోండి ఇవి రెడ్ బ్లాక్ రెడ్, ఇదిగోండి రెడ్ బ్లాక్ రెడ్. థర్మల్ స్విచ్ కూడా ఉంది. థర్మల్ స్విచ్ అంటే దీని లోపల ఒక ఇలా టెంపర్ చేసి ఇలా ఒక బ్లేడ్ పెట్టి ఈ లోపల పెడతారు అనమాట. ఇది అదేంటంటే ఎప్పుడైనా ఇది ఓవర్ హీట్ ఎక్కితే ఆ 2 పిన్స్ ఇలా టక్కన ఓపెన్ అయిపోయినా ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అవ్వదు. ఎందువల్ల హీట్ ఎక్కుతుంది, రెక్టిఫైర్ పోయినా లేదా ఫిల్టర్ పోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది క్లారిఫై చేసుకుని అది రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ యూజ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇంకే ప్రాబ్లం ఉండదు. టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్లో ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ ఈఐ కోర్ ట్రాన్స్ఫార్మర్ కంటే ఎఫిషియన్సీ చాలా ఎక్కువ. ఈ రెండు కూడా నాకు విద్య నేర్పిన గురువు గారు, ఎలక్ట్రానిక్స్లో విద్య నేర్పిన గురువు గారు రాజబాబు సార్ అని, ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. ఆయన ఇప్పుడు పాల్నగర్లో ఉంటున్నారండి. ఈ రెండు కూడా నాతో అసెంబ్లింగ్ చేయించారు నేను 9th 10th ఆ టైంలో ఉన్నప్పుడు. ఆయన గుర్తుగా నేను ఇంకా ఇవి వాడుతున్నాను. ఇవి యూజ్ అవుతున్నాయి కూడా ఇప్పుడు వచ్చి కూడాను. ఇదేంటంటే 1 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఉంది దీంట్లో. తర్వాత యాజ్ యూజువల్గా రెక్టిఫైర్, తర్వాత ఫిల్టర్ అవి దీంట్లో ఉన్నాయి. ఇది 1.5, తర్వాత 1.5, తర్వాత 3, తర్వాత 4.5, తర్వాత 6, తర్వాత 7.5, తర్వాత 9, తర్వాత 12. ఈ విధంగా మనకి వోల్టేజెస్ మార్చుకొని చెక్ చేసుకోవడానికి అన్నమాట. మనం ఏదైనా సరే వర్క్ స్టేషన్లో ఉంచుకోవడానికి. ఈ ట్రాన్స్ఫార్మర్ 2 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్. ఇది స్టార్టింగ్ 0 అన్నమాట. రెస్పెక్ట్ టు దిస్ ఇక్కడ 1.5 volts, దీని తర్వాత 3 volts, తర్వాత 4.5, తర్వాత 6 volts, ఆ తర్వాత 9 volts, తర్వాత 12 volts. ఈ విధంగా వేరియస్ టైప్స్ ఆఫ్ వోల్టేజెస్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ మనము యూజ్ చేసుకోవాలి. ఇది మ్యాక్సిమ్ ట్రాన్స్ఫార్మరు, చాలా మంచి క్వాలిటీ ట్రాన్స్ఫార్మరు. ఎప్పుడో నా చిన్నప్పుడు కొన్ని ఇలా ఉంచుకున్నాను గుర్తుగా. ఇప్పుడు కూడా మ్యాక్సిమ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. మెడ్రాస్లో షా ఎలక్ట్రానిక్స్లో దొరుకుతాయి ఇవి. అలాగే వైజాగ్లో కూడా ఉషా ఎలక్ట్రానిక్స్ అనుకుంటాను, అక్కడ దొరుకుతాయి ఇవి. లీలామహల్ థియేటర్ దగ్గర ఉన్నది. ఇది ఏంటంటే ఇన్పుట్ డీసీ ఇచ్చినప్పుడు అవుట్పుట్లో కూడా డీసీ వస్తుంది. ఇన్పుట్లో ఏసీ అవ్వకూడదు, డీసీ అవ్వాలి. దీన్ని బక్ బోర్డ్ అంటాం. బక్ అంటే ఇచ్చిన వోల్టేజ్ కంటే అవుట్పుట్ వోల్టేజ్ తక్కువ వస్తుంది. బూస్ట్ అంటే ఇచ్చిన వోల్టేజ్ కంటే ఎక్కువ వోల్టేజ్ కావాలంటే దాన్ని బూస్ట్ బోర్డ్ అంటాం. ఇదిగోండి ఇది బూస్ట్.
ఇది బూస్ట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ 12 వోల్ట్స్ ఇచ్చారనుకోండి, అవుట్పుట్లో మీకు ఒక 20 వోల్ట్స్ వస్తుంది. ఆ విధంగా బూస్ట్ చేస్తుంది. మరీ ఎక్కువ బూస్ట్ చేయదు, కొంతవరకు బూస్ట్ చేస్తుంది. అందుకు దీన్ని బూస్ట్ అంటాం. దీన్ని ఇదిగోండి, ఈ బక్బోర్డు దీని నుంచి కనెక్షన్ ఇచ్చాను దీనికి. దీని అవుట్పుట్లో డీసీ వస్తుంది. ఇక్కడ ప్లస్ మైనస్, ఇదిగోండి ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్లో ఇచ్చాను. ఇందులో అవుట్పుట్లో మనం వోల్టేజ్ తీసుకుంటాం. ఇది కూడా రెగ్యులేటెడ్ సప్లైయే. దీన్ని ట్రిమ్ పార్ట్ అంటామండి. కాయిల్ ఉంటుంది, ఐసీ ఉంటుంది. ఇది ఇన్పుట్లో ఒక ఫిల్టర్, అవుట్పుట్లో ఒక ఫిల్టర్ ఉంటుంది. ఈ ట్రిమ్ పార్ట్ ఇది ప్రీసెట్. రెండు చేసే పని ఒకటే, కానీ ఇది తిప్పితే కంటే ఇదైతే ఫైన్ వోల్టేజ్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవుతుంది. అందుకని ఇక్కడ ట్రిమ్ పార్ట్ వాడతారనమాట. చూడండి, చూపిస్తాను. లైట్ డిమ్ అవుతుంది చూసారా, ఆ విధంగా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్పుట్లో నేను 19.28 చూడండి, ఇదిగోండి ఇలా లూజ్ చేస్తే తగ్గుతుంది. 1.8, 1.7, 1.9 అలా పెంచుతుంటే 5, 6, 6.9, 7, 8, 9, 10, 11, 12 ఇలా ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా. అంతేకాని ఇక్కడ 19 ఇచ్చాం కదా అని చెప్పి ఇక్కడ 25 వచ్చేది. 19 కంటే తక్కువ వస్తుంది కానీ ఎక్కువ రాదు. ఎందుకు? ఇది బక్ బోర్డ్ అంటాం కాబట్టి. ఇదైతే బూస్ట్ చేస్తుంది. ఇది మనం 19 వోల్ట్స్ ఇస్తే 25 వోల్ట్స్ ఇలా వస్తుంది దీనికి. ఎక్కడైనా అలాట్ సిస్టమ్ మనకు అవసరం ఉన్నప్పుడు ఇది వాడతాం బూస్ట్. ఎక్కడైనా ఈ విధంగా కావాలనుకున్నప్పుడు ఇది వాడతాం. సపోజ్ ఇది ఆస్ట్రా 7.1 రిమోట్ కిట్ ఇది అండి. ఈ రిమోట్ కిట్కి మనకి 12.5 వోల్ట్స్ వరకు కావాలి. అప్పుడు ఈ బక్బోర్డ్ ద్వారా మనం ఇవ్వచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకునేటట్లుగా 7.1 ఆస్ట్రా కిట్ డీకోడర్కి మనం వాడుకోవచ్చు. కానీ ఎక్కువగా ఆ పవర్ సప్లైస్ పోతూ ఉంటాయి. అందుకని ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదండి, సెకండరీలో ఇంకొక లీడ్ ఉంది. ఇదిగోండి 12-0-12 ఉంది, అలాగే 0-12 ఉంది. ఏదో ఒకటి తీసుకొని డీసీ చేసి దీనికి ఇచ్చుకోవచ్చు. దీనికి ఆస్ట్రా కిట్కి అనమాట, ఆస్ట్రా కిట్కి ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా చేయడం గురించే నేను ఇక్కడ బక్ బోర్డు యూజ్ చేశాను అనమాట.